దబిడి దిబిడేకి స్వాగతం సుస్వాగతం. ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడాయే. కానీ ముందెంత డ్రామా నడిచిందో మీకెరికే కదా. మేమంటే మేమని హైకమాండ్కి లేఖల మీద లేఖలు రాసిండ్రు. పార్టీని ఎప్పటి నుంచో నమ్ముకున్నాం, పార్టీని తెలంగాణలో కాపాడినాం, పార్టీకి సేవలు అందించినాం, మమ్మల్ని కాదని నిన్నగాక మొన్నొచ్చిన వానికి పట్టాభిషేకం ఎట్లా చేస్తారని కొట్లాడిండ్రు. ఆ సీన్ ఎట్లా జరిగిందో మన బంగారన్న చెబుతాడు, మీరు కూడా ఇనుండ్రి. మరి తెలంగాణ ఎన్నికల్లా చిత్ర విచిత్రాలు, గోల్మాల్ గోవింద సంగతులు చాలా ముచ్చట్లే ఉన్నాయి. మరవి ఒక్కసారి చూసేస్తే పోయే కదా. ఏమంటారు? దబిడి దిబిడేలో ప్రత్యేక హాఫ్ బిట్ ప్రోగ్రాంలు మీకోసం చూసేద్దాం పదండి. తెలంగాణలో సీఎం కుర్చీపై ఉత్కంఠ రేగి చివరికి రేవంత్ అన్నకే దక్కింది. అదే న్యాయం కదండి. ఇంతకీ మన బంగారన్న ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. అదిగదిగో అక్కడున్నాడు. ఓయ్ బంగారన్న, నీకోసమే చూస్తున్నా. ఎంత కరువు ఉన్నా పులి గడ్డి మేస్తాదా ఏంది? అయినా నీలాంటి వాళ్ళతో మాట్లాడేదే ఉండదు. ఎంత మంచోడికైనా ఏపకాయంత ఎర్రి ఉంటది. చూసింది చాలేవయ్యా. ఎగిరిపోయిన దూదిగాలిలా ఎంతసేపు ఉంటది? ఓసి నీకు దండమే తల్లే. ఏ బుర్ర ఇచ్చాడే మీ ఆడోళ్ళకి ఆ బొమ్మదేవుడు. ఒక్కటి అర్థమై సావదు, తిన్నగా ఒక్కటి చెప్పి సావరు. నీకేం కావాలో చెప్పు, నాకు తోసిందేదో చెప్పిపోతా. అలారా దారికి. నవ్వుకుంటా తిడితివనుకో నరకాన పడతావు. ఇదే నా శాపం. మరి నీకు ముందేం కావాలో చెప్పు తల్లి. నీకు నీ శాపాలకి మంత్రాలకి సింతకాయలేం రాలవులే గాని. మరి రేవంత్ అన్న గంతకాలం కష్టపడిండు కదా సీఎం సీటు ఇవ్వడానికి. అంత నాన్సరేంటి మామా? ఓ సింతేరేంటి, నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఆ నలుగురు సంగతి పక్కన పెట్టు. ఎవరన్నా? భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి. అందరినీ పక్కన పెట్టాలనా? ఒక్క ఈసం చెప్పమంటావా? మంచినీళ్ళ గ్లాసు పక్కన పెట్టినట్టు ఇలా తీసి అలా పెట్టవే. పెట్టా. ఆలనలా పక్కనెట్టి చూస్తే ఈ సందులో నుంచే 77 ఏళ్ల జానారెడ్డి వచ్చాడు. నేను సీనియర్ను, నాకే సీఎం వేయాలని అంటున్నాడు. పోనీ ఎమ్మెల్యేగా పోటీ చేయలే, కొడుక్కి ఇప్పించుకున్నాడు అనుకో. ఛాన్సే లేదా మామా? ఛాన్స్ అంటే గప్పటి సంది మస్తు యాదికొస్తుంది. గప్పుడు మంత్రిగా చేసేటప్పుడే ఏం మాట్లాడినా ఎవరికి అర్థమయ్యి సచ్చేది కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంట్రవర్సీ చెప్పాలంటే అప్పుడు జానారెడ్డిని పిలిచేటోళ్ళు, మీడియా సమావేశానికి ముందుకు నెట్టేటోళ్ళు. తర్వాత ఏమాయే, ఈయన చెప్పింది ఎవరికి అర్థమయ్యేది కాదు. ఎవరన్నా ప్రశ్నలు ఎత్తే నో కామెంట్ అని చెప్పడమే. ఆ తర్వాత జానారెడ్డి అన్న ఏం చెప్పేదో ఏందో గాని గదే అమలయ్యేది. జనం కూడా గగ్గోలు పెట్టేటోళ్ళు. అప్పుడు నేను చెప్పినాం కదా, మా స్పోక్స్ పర్సన్ చెప్పలే అని చెప్పి జానారెడ్డి సార్ను చూపించేటోళ్ళు కాంగ్రెస్ పెద్దోళ్ళు. అప్పుడు జానారెడ్డి అన్న ఏమనలే? ఎందుకంటాడు, ఆయనకు మంత్రి పదవి కావాలి కదా. సీరియస్ గా ముఖం పెట్టి క్లాస్ లో టీచర్ లెక్కన కూర్చునేటోడు. ఆయనప్పుడు టీచరే కదా. కానీ టీచర్ ట్రైనింగ్ లో నేర్చిందంతా పబ్లిక్ లో పెట్టేటోడు. అప్పుడు ఏమయ్యేది? ఏమైతుంది, ఖేల్ కథ తుకు నమ్మాను. దీనికి దానికి సీఎం కి లింక్ దొరకట్లా. అరే ఎన్నో క్లిష్టమైన సమయాలల్లా కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్ లెక్కన పనిచేసినోడిని సీనియర్ లెక్కన చూసినా నాకే ఇయ్యాలే సీఎం సీటు అంతే కదా అని అంటున్నాడు. పనవలే కదా. అస్సలు కాలే. మరి ఆ నలుగురు కాక ఇంకెవరున్నారే? జగ్గారెడ్డి అన్న. తను ఓడిపోయిండు కదే సంగారెడ్డిలా. ఆయన ఓడిండు కాబట్టే ఇక్కడ రేవంత్ అన్న బతికిండు, లేకుంటే పెద్ద లొల్లి లొల్లి చేసేటోడు. ఆ నలుగురు తప్పించి ఇంకెవరున్నారే? అయ్యా గతాన్ని మర్చిపోతారే. ఎవరు? మన అన్న హనుమంతన్న. అరే ఎబ్రా బాబు గిట్లనే నారా చేసేది? హనుమంతన్నలే యాద్ మర్చిన్నారా? అరే నేను 75 ఏళ్ల కాంగ్రెస్ సీనియర్ లీడర్ను రాబోయ్. దాంట్లో ఎవరెవరికి 77 ఏళ్ల జానారెడ్డి అని అంటారు,
నేను అరవై. మరి విహెచ్ అన్న కూడా సీఎం రేసులో ఉన్నాడా? ఆయన సర్వీస్ లో ఒక్కసారి వచ్చిందట, కానీ జస్ట్ మిస్ అని చెప్పిండు. అంటే అది గప్పటి సంది ఇట్లనే శివుని ముందు నంది లెక్కన కాంగ్రెస్ పార్టీ ముందు ఉండిపోయినా అని చెప్తా ఉన్నాడు. ఇంకెవరున్నారే? దుద్దిల్లా శ్రీధర్ బాబు మంతని నియోజకవర్గంలో ఉండలే గాయన్నే. అక్కడ ఎమ్మెల్యే భూమి పుట్టిన సంధి వాళ్ళ అయ్యా ఆయన ఇద్దరు ఎమ్మెల్యేలే. గట్లనా? ఇప్పటి వరకు 15 సార్లు ఎలక్షన్లు అయినాయి. అందులో 13 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచే, ఒకసారి తెలుగుదేశం పార్టీ, ఒకసారి బీఆర్ఎస్ గెలిచే. వాళ్ళ నాన్న దుద్దిల్లా శ్రీపాదరావు కలిసి 8 సార్లు గెలిచిండ్రు. అవునా? అవునంటే ఇంకో సంగతి కూడా ఉన్నది. భారతదేశ ప్రధానిగా చేసిన పివి నరసింహారావు సారు ఇక్కడ సందే ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచి ఓ పాలి సీఎం అయ్యిండు, ఓ పాలి పిఎం కూడా అయ్యిండు. అయ్యబ్బో, గంతే కాదే పిచ్చి మొఖమా, మన కేసీఆర్ సార్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచం అంతా ఆశ్చర్యం పోయేటట్టు ఉన్నది కదా, అది ఏడగట్టింది అనుకుంటున్నాం? ఈ నియోజకవర్గంలోనే ఉన్నది. అవునా? నిజమా మామా? అవునా? నిజమా? నిజమేనే. నీతో ఎవడన్నా అడ్డిపాసర్ ముచ్చట్లు చెప్తాడా? నేను హట్టు ఫీల్ అయ్యాను. ఏదో పొడుపు కదా చెప్పి ఆడి జుట్టు బిక్కునేటట్టు చేస్తావు కదా. థ్యాంక్స్ మామా. ఆ నలుగురు కాక ఇంకెవరున్నారే? ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీలో ప్రతోడు సీఎం లెక్కనే ఉంటారు. మరి సీతక్కని యాద్ చేయలే? గద్దది చూసినావు చూడు, సీతక్కన మించిన సీఎం ఎవరన్నా ఉంటారా ఏంది? గంతేలే. అంతేగా ఇంకెవరన్నా ఉన్నారా? అరే చెప్పినాను గంతే. వీళ్ళే కాదు, కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నది. అది కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ. ఎందుకు మామా అలా? పిచ్చి మొగమా, వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో ఉంటారు, వాళ్ళకా తెలుగు రాదు. ఇక్కడ ఏమవుతుందో ఎవరికి తెలియదు. దాంతోనే ఆ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు వీళ్ళందరినీ పెంచి పోషిస్తూ ఉంటారు, ఎవరిని ఏమని అనరు. ఇప్పుడు వాళ్ళతోటి వాళ్ళు కొట్టుకొని రాస్తారు, వీళ్ళు మాత్రం సోజం చూస్తూ ఉంటారు. అవునా? ఈ అసంతృప్తి ఉన్నోళ్ళంతా ఉన్నవి లేని ఆ పైన ఢిల్లీలో వాళ్ళకి చెబుతూ ఉంటారు. అంటే లేనిపోని తాకట్ల ముచ్చట్లు చెప్తుంటారు. వాళ్ళు సోనియమ్మకి రాహుల్ గాంధీకి మోస్తూ ఉంటారు. ఇదొక పాలిటిక్స్ స్ట్రాటజీ. నీకు చాలా తెలుసు మామా. ఇదేందే ఇంకా చాలా ఉన్నది. చూస్తూ ఉంటే ఆ నలుగురిలో రేవంత్ అన్న మినహా ఇంకా 3 ఉన్నారు కదా. సరిగ్గా ఏడాది తర్వాత ఎలా పెడతారో ఆ కేసీఆర్ చేయడం కాదు, ఇంట్లో వాళ్ళే పొగ పెడతారు. అంటే కాంగ్రెస్లో ఉన్న తంతే కదా, అది ఎప్పటి సందో అనాదిగా వస్తున్న ఆచారం. మరి ఏడాదికి ఒకరి చొప్పున ముఖ్యమంత్రి అయినా పెద్ద మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అది కదా, మరి ఏమంటావు? ఇక నీతో ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటే గిట్లనే ఉంటా. నేను పోతా, మరి పోనా? ఏటి మామా నువ్వు ఇంతేనా చెప్పేది? సరే, నీకంటే ఎట్లాకు పని పాట లేదు, వండుకొని తినేది ఏం లేదు. నాదే ఉన్నది చిల్లు బ్యాచిలరు, పోయి వండుకొని తినాలే. నువ్వు ముచ్చట పెట్టుకొని నేను పోతానా? సరేలే మామ, పోయిరా. చూసారు కదండి, కాంగ్రెస్ పార్టీలో సీఎం సీటు కోసం ఎంతమంది వచ్చిండ్రో. బయటుండి కేసీఆర్ ఏమి వ్యూహాలు పన్నక్కర్లేదు. ఇళ్లలో ఇల్లే పుల్లలు పెట్టుకొని మంట రాజెత్తా ఉంటారు. ఈ నిప్పుల కుంపట్ల రేవంత్ అన్న ఎన్ని దినాలు సీఎంగా ఉంటాడో ఏందో తెలీదు.